హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. నేనైతే ఇప్పుడే పైకి వెళ్ళి గోధుమలు ఎండబెట్టి వచ్చేసరికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి అంతే. కానీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది కదండి. నేను మొన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి అని చెప్పాను. అది వనభోజనాల వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా. అది వచ్చేసి 2018 నుంచి జాగ్రత్తగా నా ఫోన్లో భద్రంగా దాచిపెట్టుకున్నానండి. ఆ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి 2018 అండి. 2018లో మా అమ్మ వాళ్ళ వంశం వాళ్ళు మొత్తం కూడా వనభోజనాలు చేసుకున్నారండి. తుళ్ళూరి వారి వంశం మొత్తం కూడా వనభోజనాలు చేసుకున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ కలిసి వనభోజనాలు అయితే చేసుకున్నారు. అయితే ఈ వనభోజనాలకి తుళ్ళూరి వారి ఆడపడుచుల్ని కూడా పిలిచారండి. అందుకే మేము కూడా అటెండ్ అయ్యాము. చూసారు కదా ఎంత సరదా సరదాగా ఉందో ఇక్కడంతా. అందరూ కూడా మా వాళ్ళేనండి. అక్కలు, వదినలు, పిన్నులు, పెద్దమ్మలు, అమ్మమ్మలు అందరూ దగ్గర దగ్గర వాళ్ళే ఉన్నారు. చూసారు కదా అందరూ చక్కగా కూర్చొని భలే ముచ్చట్లేసుకుంటున్నారండి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకున్న భలే బాగుంటుంది కదా. కానీ వీళ్ళు ఆ ఒక్క సంవత్సరమే పెట్టారండి తుళ్ళూరి వారి వనభోజనాలని చెప్పేసి. 1 ఇయరే పెట్టారు, తర్వాత మళ్ళీ చేయనే లేదు. మా అమ్మ అక్కడ ఉండటం వల్ల మేము కూడా వెళ్ళాము. మేము ముగ్గురం వెళ్ళాము. ఇక్కడ కూర్చొని అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. సరదా సరదాగా గడిపేశారండి. రోజు మొత్తం కూడా చాలా సరదాగా అయితే గడిచిపోయింది. చుట్టూతా చేలు, మధ్యలో అక్కడ బండలాగా ఉంటుంది, పక్కన కాలువ ఉంటుందండి. అసలు లొకేషన్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడే వంటలు కూడా ఇక్కడే చేశారు. చూసారు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా పిన్ని వాళ్ళు, తర్వాత అక్కలు, అందరూ అందరూ సొంత వాళ్ళేనండి. మా పెద్దమ్మలు ఉన్నారు. ఈవిడ మా పెద్దమ్మ, అక్కడ ఉన్నది మా పిన్ని, ఆ పక్కన ఆరెంజ్ శారీలో ఉంది మా అమ్మ అండి. ఈ ప ఈ పక్క ఉన్నదేమో మా మేనత్త, మీకు తెలుసు కదా, మొన్న కూడా వీడియోలో చూపించాను మా మేనత్త. ఈవిడేమో మా వదిన. ఇప్పుడు కనిపించేదేమో మా మేనత్త కూతురు. వదిన అవుతుంది కానీ నేను అక్కనే పిలుస్తాను. ఇంక ఇక్కడేమో మా మేనమామ భార్య, తర్వాత మా పెదనాన్న కూతుర్లు, అక్కలు అందరూ కూడా అయిన వాళ్ళేనండి. అందరం సరదా సరదాగా ఒకరోజు గడిపేశాము. చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. ఎంత హ్యాపీగా ఉందంటే అయిన వాళ్ళందరూ కలిసి ఇలా వనభోజనాలు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇంకా ఒక్క సంవత్సరంతోనే ఆపేశారు, మళ్ళీ చేయనే లేదు. తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. ఇంకా కాకపోతే ఎప్పుడైనా దేవుడికి పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ చేల దగ్గరకైతే ఎప్పుడన్నా వస్తుంటానండి. ఇక్కడ ఉప్పలమ్మలు కూడా ఉన్నాయని చెప్పి మొన్న కూడా చూపించాను కదా నేను వీడియోలో. ఇక్కడైతే భోజనాలకు రెడీ చేస్తున్నారు. జాంగ్రీ స్వీటు, ఇంకా గారెలు. గారెలేమో ఇక్కడే అందరం కలిసి కూర్చొని చేసాము. నేను కూడా చేశాను ఆ రోజు. జాంగ్రీ మాత్రం బయట తీసుకొచ్చారు. ఈ జాంగ్రీ చూస్తుంటే నాకు మన లైవ్కి వచ్చే జాంగ్రీ గారు ఉంటారు కదా, కుమార్ గారు, గుర్తొస్తున్నారండి జాంగ్రీ చూస్తే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరందరూ ఒకసారి అయితే నాకు కమెంట్ చేసేయండి.